ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ మీద కోపం చూపించింది మీ నాన్నే కదా, పరాయి వాళ్ళు కాదు కదా. తిను తిను నాన్నా. మా నాన్న ఫ్రెండ్ అయినా మా నాన్న కోపం చూపించేలా నేనేమడిగాను? నాకు కూడా మా అమ్మ ఉంటుంటే బాగుంటది అనిపిస్తుంది ఫ్రెండ్. అప్పుడు మా నాన్నని నన్ను తిట్టకుండా ఆపుండేది. ఇప్పుడు నేను కూడా ఆపాను కదా బంటి. నీకు అమ్మ ఉంటే బావుండేది అని నిజంగానే అనిపిస్తుంటే నన్నే మీ అమ్మగా ఫీల్ అవ్వంటి. నిజంగా చెప్తున్నావా ఫ్రెండ్? అవును బంటి, ఇక మీదట నువ్వు నన్ను ఫ్రెండ్ అని పిలవద్దు, అమ్మా అని పిలు. నా బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకునే భాగ్యాన్ని కోల్పోయాను. కట్టుకున్న వాడి దగ్గర భార్య స్థానాన్ని కోల్పోయాను. ఎలాంటి దౌర్భాగ్యం ఏ అమ్మాయికి రాకూడదు. వద్దు, నాన్న విన్నారంటే మళ్ళీ తింటారు. నాన్న ముందు పిలవకు. నాన్న లేనప్పుడు నీకు అమ్మ కావాలి అనుకున్నప్పుడు పిలువు, సరేనా? సరే ఫ్రెండ్. ఇప్పుడు నాన్న లేడు కదా బంటి. సరే అమ్మా. నన్ను అమ్మ అని పిలుస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా రూపా, జరిగిన దాన్ని తలుచుకుని ఇలా బాధపడటం కరెక్ట్ కాదమ్మా. నీకిష్టమైన వంటలన్నీ చేశాను. ముఖ్యంగా నీకిష్టమైన చక్కెర పొంగలి చేశాను, తినమ్మా. నాకు ఆకలిగా లేదు, మీరెళ్ళి భోంచేయండి. ఒరే నాయనా, అమ్మాయి గారు నీకోసమే వచ్చుంటారా? అమ్మా, అమ్మాయి గారు ఎవరు? ఎవరికి అమ్మాయి గారు? మందారం చావు కారణమైన రోజే నిజంగానే రాజులను మర్చిపోయి ఉంటాడా నాన్న? మర్చిపోయి ఉంటాడనే అనుకోవాలి రూపా. నువ్వు కూడా మర్చిపోవాలి. అందుకే కదా నిన్ను న్యూయార్క్కి పంపించాం. నువ్వింకా మర్చిపోలేదు అంటే మళ్ళీ న్యూయార్కే పంపిస్తాం. ఇల్లు దాటిపోతేనో ఇండియా దాటిపోతేనో మర్చిపోయేది ప్రేమ అవతత్తయ్య. రాజుకి నా మీద కోపం ఎంత నిజమో రాజుకి నా మీదున్న ప్రేమ కూడా అంతే నిజం. తినమ్మా. నాకొద్దు పిన్ని. కొంచెం తినమ్మా. వద్దు పిన్ని. సుమా, తిను బంటి, కొంచెం తినరా. సారీ బంటి, ఏదో కోపంలో అరిచేశాను. నాన్న నన్నెవ్వరు అలిచినా నాకు బాధ కలకలు నాన్న. కానీ నువ్వు అరిస్తే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది నాన్న.
కానీ ఈ లోకంలో నన్నెవరు దూరం పెట్టినా నాకు బాధ కలగదు నాన్న. కానీ రాజు దూరం పెడితే తట్టుకోలేను నాన్న. అమ్మ రూప, ఏడవకమ్మా. ఊరుకోమ్మా. సారీ అమ్మా. నాకింత హోదా, పలుకుబడి, ఐశ్వర్యం ఉన్నా నిన్ను రాజుని కలపలేకపోయాను. ఐఎమ్ సారీ అమ్మా. ఇంకెప్పుడు నిన్నేమీ అన్నా. తిన్నానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.